హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. పొద్దున్నే లేషినా, ముఖం కడుక్కుంటున్నా, మంచి నిద్రపోయినా. మంచి నిద్ర అని ఎందుకన్నానంటే దేర్ ఈస్ ఎ రీజన్. సో, పొద్దుగాల లేషి పిల్లలకి ఏం కావాలి, హస్బెండ్‌కి ఏం కావాలి, వాళ్ళకి చూసుకొని, కుక్ చేసి, అవి ఇవి చేసి, మళ్ళా వర్క్ చూసుకొని, వర్కౌట్స్‌కెళ్ళి డే అంతా బిజీ ఉండడం వల్ల ఏదో విధంగా నైట్ టైర్డ్ అయిపోయి మంచి నిద్రపోతున్నా. పొద్దున్నే రిలాక్స్డ్‌గా లేస్తున్నా. ఎందుకిది స్పెసిఫిక్‌గా చెప్తున్నా అంటే, నేను ఇంతకు ముందుకు ఆఫీస్‌కెళ్తుండే అనమాట. ఆఫీస్‌కెళ్ళొచ్చేది ఉంటుండే నాకు. ఇంట్లో పనులుంటుండే. ఇట్లా ఇంకా కొంచెం బిజీ ఎక్కువనే ఉంటుండే. బట్ స్టిల్ ఏదైనా టైం దొరికితే ఖతం. నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని గురించే ఆలోచించుకుంటుంటుండే. స్ట్రగుల్ అయ్యేదాన్ని. నిద్రపోయేదాన్ని కాదు. 1 అయిపోయేది, 2 అయిపోయేది, 3 అయిపోయేది. సో, అట్లా స్ట్రగుల్ అయ్యేది. మళ్ళీ పొద్దుగాల లేసి మళ్ళీ వీళ్ళకి పనులు చేయాలా, పిల్లలు స్కూల్‌కెళ్తారు, వాళ్ళకి చేయాలి. బాడీ అంతా అన్‌ఈజీగా ఉంటది. హెల్తీగా ఉండము. సో, దానివల్ల నాకు మైగ్రేన్స్ ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చేవి. సో, వీటన్నిటి నుంచి బయటపడడానికి నేను ఎంచుకున్నది ఇదనమాట. వర్కౌట్స్ ఇంతకుముందు కూడా చేస్తుండే. ఆన్ అండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండకపోతుండే. అందుకనే ఇట్లా పోస్ట్ పెడదామని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు మోటివేషన్ మీరే. సో, నేను ఎవ్రీడే పోస్ట్ పెట్టాలి. ఈరోజు వర్కౌట్ అయిపోయింది. ఓకే. ఈరోజు అయిపోయింది. మళ్ళీ రేపటి పోస్ట్ పెట్టాలి. నేనెళ్ళాలి. సో, అట్లా మీరు చూస్తున్నారని ఒక మోటివేషన్‌తో నేను ముందుకెళ్తున్నాను. సో, ఎవరైనా నిద్ర పట్టకపోతే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతదని చెప్పాలనుకుంటున్నా. బేసిక్‌గా మనం ఆలోచనలతో చాలా స్ట్రగుల్ అవుతా ఉంటాము. కొన్ని ఫిజికల్ యాక్టివిటీ ఏందంటే, మనం చేస్తా ఉంటే మన థాట్స్ ఆగిపోతాయి. సో, బాడీకి ఏదో నొప్పి, యాక్టివిటీ ఉండడం వల్ల మనకు ఆలోచించే టైం ఉండదు. అండ్ బాధపడే టైం ఉండదు. సో, అట్లా అయిపోతా ఉంటది. అలసిపోతాం, మంచి నిద్రపోతాం. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.